మాతృదేవోభవ. నాకేమీ ఎగవద్దు తల్లి, నాకేమీ ఎగవద్దు తల్లి, తమరా నా కమ్ము రాసిచ్చిన నాగందున్ తలపోటు తప్పదు గదా, నా చిత్తమే ఇచ్చెదన్ గైకుమ్ము, నా చిత్తమే ఇచ్చెదన్ గైకుమ్ము, ఈ తల నొప్పి గంతకును ఈ గయ్యాళియే కారణంబు. ఓ కళీ పరదేవత సుకవిత వ్యోమాపగా సేవిత, ఓ కాళీ పరదేవత సుకవిత వ్యోమాపగా సేవిత. శ్లోకజ్ఞానంతో మనకి లోకజ్ఞానాన్ని కలిగిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1440వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అపూర్వమైనటువంటి రహస్యాలు చెప్పి భీష్ముడు అరిషడ్ వర్గాన్ని ఎలా జయించాలో చెప్పాడు. దాన్ని 7 చేపల కథ ద్వారా మనం మరింత విస్తృతంగా సూక్ష్మంగా కూడా చెప్పుకున్నాం. ఆ సూక్ష్మతత్వం బయటపడాలి. ఇప్పుడు భారతీయ కథలు ఏదో కేవలం తెలివితేటల కోసం ఉండవండి. వాటిని ఏదో పడుకోబెట్టడానికి చెప్పారు, లేపడానికి చెప్పారు, అవి చాలా భౌతికమైన ప్రయోజనం. దాంట్లో అది భౌతిక కోణం. పిల్లలు కథ చెప్తే పడుకుంటారు. ఇందులో మానసిక కోణం అంటే కథా నిర్మాణం. ఈ చేప గడ్డిమీట గోవా గొల్లవాడ ఇది అందం. ఇది అందం. పిల్లవాడు వింటూ ఉంటా బాగుంది అంటాడు, అర్థమవుతుంది. ఆధ్యాత్మిక కోణం మూడోది ఖచ్చితంగా. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ఈ 3 కోణాలు లేకుండా అసలు భారతదేశంలో ఒక మట్టి అణువు కూడా ఉండదు నాకు నమ్మకం. ఇది యోగభూమి. ఇది అందుకే ఎంత మహానుభావులు ఎక్కడ మీరు శాస్త్రజ్ఞులు, కళాకారులు ఎవరు కానండి, వాళ్ళ గురించి మనకు శాస్త్రాల్లోనే ఉన్నవాళ్ళు అంతిమంగా వాళ్ళు భారతదేశంలో జన్మెత్తితే కానీ మోక్షం పొందలేదు. మోక్షానికి ఇక్కడికి రావాల్సిందే. త్రివర్గ ఫలదాయకాలుగా ధర్మార్థ కామ ఫలాలను ఇచ్చేవాటిగా వేరే భూములు ఉండొచ్చు, కానీ మోక్షం పొందేది ఇక్కడే. ఎందుకంటే ఈ తాత్వికమైన ధోరణి ఈ కథల్లో, ఈ పాటల్లో, ఇక్కడ ఈ మనుషుల్లోనే ఉంది, ఈ మట్టిలోనే ఉంది. అంటే మనమే అసలు పరిశోధన చేసేవాళ్ళు కూడా అసలు ఆ దృష్టి పెంచుకుని చేస్తే తోస్తాయి. ఎందుకు నాకు తోసలేదా? అలాగే తోస్తాయి. ఇది ఒక పెద్ద విశేషం. ఆ దృష్టితో చూడాలి. అది పరిశోధన. ఊరికి ఈ కథలో ఎన్నిసార్లు గోవు అన్న మాట వాడబడను, ఎన్నిసార్లు గొల్లవాడు అన్న మాట వాడబడను, ఈ కథలో ఏ ప్రాంతంలో ఎట్టు ప్రచారంలో, ఇదంతా సమాచారం. అపూర్వంగా మామూలుగా చెప్పుకునే వాటిలో ఎన్ని విశేషాలు స్ఫురిస్తాయో ఎలా ఉంటాయి. సరే, అక్కడికది అయిపోయాక ఒక్క మాట, ధర్మరాజా రాజ్యం నడిపేటప్పుడు కాస్త కంగారు పుడుతుంది. పైగా ఇవన్నీ చెప్పేసరికి ధర్మరాజుకి ఏమనిపించిందంటే, అయ్య బాబోయ్, ఇంత భయంకరమైన అరిషడ్ వర్గాలు ఏమిటో, ఇందులో ఎన్ని ఉన్నాయో, మనలో ఎప్పుడేది బయటకు వస్తుందో చూసుకోవాలి అనిపించింది. అందుకే ఒక్కసారి ఆ తిక్కన గారి ప్రయోగం చూడండి. భీష్ముడు అంపశయ్య మీద ఉన్నవాడే ధర్మరాజుని దగ్గరికి పిలిచి భుజం మీద ఇలా అని, అంశీ లలితోత్తం శ్రీకరణోపలాల్య ధరణీ వలయ. అంశభాగంలో పరమలలితంగా భూభారమంతా భరిస్తున్నవాడివయ్యా. లలితోత్తం శ్రీకరణోపలాల్య ధరణీ వలయ. అంశభాగంలో భూభారం అంతా లలితంగా భరిస్తున్నావు ధర్మరాజా. నీలో ఇవి లేవు, కౌరవుల్లో పుష్కలంగా ఉన్నాయి, కంగారు పడకు. 2 ఆయనకి ఆనందం కలిగించే మాటలే. అసలు మనలో లేవు అనే కంటే వాళ్ళలో ఉన్నాయనేది గొప్ప ఆనందం. అమ్మయ్య, భీష్ముల వారు నాకు యోగ్యతాపత్రం ఇచ్చాడు, నాకు ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు లేవు అని. అమ్మయ్య, పర్వాలేదు. ఎందుకంటే మనం ఎంత మంచివాళ్ళమైనా మనకంటే పెద్దవాళ్ళు, తల్లు తండ్రో గురువు లాంటి వాడు, నువ్వు మంచివాడివే అని ఒక మాట అంటే అదో ధైర్యం. ఇప్పుడు మనం పరీక్ష ఎంత బాగా రాయగలిగినా, మీరు 10వ తరగతి విద్యార్థులను గమనించండి. మరి మా చిన్నతనంలో అలాగే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంటున్నారో కానీ. ఎంత బాగా చదువుకున్నా సరే లెక్కల పరీక్ష వచ్చిందంటే లెక్కల మాస్టర్ కనపడితే ఓ ధైర్యంగా ఉండేది. ఆయన ఏం చేయడు. అమ్మో, అప్పుడు ఆ చంపేస్తారు ఏమైనా అడిగితే. అసలు ఈ కాపీయింగ్లు, ఈ గొడవలన్నీ చంపేస్తారు, ప్రాణాలు తీసేస్తారు. అసలు ఆ మాట రావడానికి వీల్లేదు నోటమాట. కానీ ఆయన కనపడగా, మాస్టర్ రేపు పరీక్ష అండి, వేళ మీరు కనపడ్డారు, నీకేంట్రా పర్లేదు ఎలా అనేవారు. అదో ధైర్యం. అలాగా మనం ఎంత సమర్థులమైనా, మంచివాళ్ళమైనా, ఏదైనా అదే రంగంలో ఉన్న మరొకరు బాగుందో అని ఒక మాట అంటే ఆనందంగా ఉంటుంది. అందుకని ధర్మరాజు మంచివాడు, భీష్ముడు అంతకంటే మంచివాడు.
ఆయన ఒక్కసారి నీలో ఇవి లేవయ్యా, కౌరవుల్లో పుష్కలంగా ఉన్నాయనగానే అమ్మయ్యా అనుకున్నాడు ఆయన. అప్పుడు ఒక్క మాట మన సమాజంలో ఈవేళ ప్రధానంగా జాగ్రత్త పడవలసింది, దానం చెయ్యని వాడి సంపదల్ని ప్రభుత్వం లాగేసుకుంటే తప్పేం లేదన్నాడు. ద్వావంభసి నివేష్టవ్యం గళే బద్ధ్వా శిలాం దృఢం ధనవంతమదాతారం దరిద్రం చ అతపస్వినం. ధనం పుష్కలంగా ఉండి దానం చెయ్యని వాడిని, పేదవాడై ఉండి కష్టపడని వాడిని, ఈ ఇద్దరిని పెద్ద బండరాయి కట్టి సముద్రంలో దోసేమన్నారు. మళ్ళీ బయటికి రావద్దు, వెంటనే మునిగిపోవాలి, అరిచే ఓపిక కూడా ఉండద్దు, అవకాశం ఉండద్దు. పెద్ద బండరాయి కట్టి తోసే. ద్వావంభసి నివేష్టవ్యం గళే బద్ధ్వా శిలాం దృఢాం. ఇంత ఖచ్చితంగా చెప్పిందండి భారతీయ ధర్మశాస్త్రం. ఎవరి వైపు ఉందండి? ధనవంతుల వైపు లేదు, పేదవాళ్ళ వైపు ఉంది. అలాగని పేదవాళ్ళని సోమరిపోతులను చేయడానికి సంస్కృతి అంగీకరించలేదు, వాళ్ళని కష్టపడమని చెప్పారు. ధనవంతులు వాళ్ళని దోచుకోవద్దని చెప్పారు. ఎందుకంటే దీన్ని జమీందారుల సంస్కృతి కింద ప్రచారం చేస్తున్నారు, నాకు అర్థం కాదు. మతం అంటే మత్తు ముందు, మతం అంతా జమీందారులను సమర్థించింది. సమర్థించలేదు. జమీందారులు మతాన్ని వాడుకొని ఉండొచ్చు, జమీందారులు వాడుకొని వాళ్ళు దేన్నైనా వాడుకుంటారు. సర్వే గుణా కాంచనమాశ్రయంతి. డబ్బును కూడా దేన్నైనా వాడుకుంటాడు. చాలా తెలివిగా రాత్రి శుభ్రంగా కత్తెట్టి ఎవరన్నా పొడిపించేసేసి పొద్దున్న వచ్చి సత్యనారాయణ వ్రతంలో కూర్చుంటాడు, 2 చెవుల్లో 4 పూలు ఎడతాడు. ఎందుకంటే వాడు జమీందారు. అదే పేదవాడు కోపం చెవున్న వేస్తే తనంతట తానే వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడు. అంత నిజాయితీ ఉంటుంది వాళ్ళు కోపం వచ్చేసినా కానీ. అది సంస్కృతి తప్ప, ఈ జమీందారు తప్ప? తప్పండి. సత్యనారాయణ వ్రతం తప్పు కాదు. సత్యనారాయణ స్వామి అలా చెప్పలేదు ఎక్కడ. అందులో మహారాజుకు శిక్ష వేశాడు ఆయన. మనం భగవంతుణ్ణి, ధర్మాన్ని, మతాన్ని ఎప్పుడు దూషించకూడదని. అలాగా ఆ పాటి మతం, మానవత్వం, నైతికమైన విలువలు లేకపోతే ఏం చెబుతామండి పిల్లలకి ఇక్కడ? మతం ఎప్పుడూ మత్తుమందు కాదు, మత్తును వదిలించే ముందే మతం. దాన్ని మత్తుమంది కింద మనం మార్చాం. అది మనం విమర్శించుకుందాం. అంతేకాని మతాన్ని ఎందుకు అనాలి? మతం స్వభావమే అంతా. అక్కడికి ఏదో మతం లేని వాళ్ళంతా నీతిగా ఉండి చూస్తున్నారా? వీళ్ళ రాజ్యాలన్నీ కొట్టుకున్నారు, 100 మొక్కలు అయినా మరి ఏ మతం ఉంది అక్కడ? స్వార్థం తప్ప.